హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మోహన భైరవుని యొక్క మంత్రం చెప్పుకుందాం. ఈ భైరవ మంత్రము సకల విధములైన గృహస్థ ధర్మంలో వస్తున్న ఇబ్బందులను తొలగించి భార్యాభర్తల సఖ్యతకు, కుటుంబ సఖ్యతకు, ప్రేమ అభిమానములు పెంపొందించి ఒకరి పట్ల ఒకరికి అవగాహన పెరిగి ఒక్కటే జీవించేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. సర్వకామ్య ఫలప్రద, సర్వత్రా విజయదాయి, సర్వము చేకూర్చగల మోహన భైరవ మంత్రము భార్యాభర్తల ఎడబాట్లను నిషేధిస్తుంది, వారికి ఒక్కటి చేస్తుంది. కాగా కుటుంబంలో సకల విధములైన ఇబ్బందుల నుండి తొలగిస్తూ ఐశ్వర్యము, ఆనందము, భోగము ప్రసాదించగల మహత్తరమైన మోహన భైరవ మంత్రము. ఈ మంత్రము 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి మోహన భైరవుని యొక్క అనుగ్రహముతో గృహస్థ ధర్మంలో సకల విధములైన శ్రేయస్సులు, ఆనందము తప్పక పొందగలం. ఇప్పుడు మోహన భైరవ మంత్రము ఓం శ్రీం మోం మోహన భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం మోం మోహన భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం మోం మోహన భైరవాయ నమః. దేవత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి, మానసిక జపం పనికిరాదు. ముందు ప్రసంగాన్ని వినండి, ఓపికతో నేర్చుకోండి, తరువాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యంతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దేవత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.